వరకు 1400 రూపాయలు ఒక వ్యక్తి వచ్చి ఓటు వేసి పోవడానికి 1400 రూపాయలు ఖర్చు అయినటువంటి గణాంకాలు మన ముందు. పార్లమెంట్ ఎలక్షన్లోనే ఇంత ఖర్చు అయితే అది కూడా ప్రభుత్వం అధికారికంగా ఖర్చు చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అధికారికంగా అనధికారికంగా వాళ్ళ లెక్కలు చూపించినటువంటి డబ్బులన్నీ లెక్కలు చూపించినటువంటి డబ్బులన్నీ ఈ విధంగా ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఈ ఎలక్షన్ల పేరిట వృధా అవుతామని. అంతేకాకుండా సమయం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేటప్పటి వరకు కూడా ఎలక్షన్ కోడ్, ఆ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొత్త పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అన్ని కూడా గుర్తుపట్టుకున్నాయి. ఆగిపోతుంది. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ కోడ్, లోకల్ బాడీ ఎలక్షన్ కోడ్, మున్సిపల్ ఎలక్షన్ కోడ్, ఈ విధంగా ప్రతి ఎన్నికల కోడ్ వచ్చినప్పుడల్లా ఈ సంక్షేమ పథకాలు ఆగిపోవడమే కాకుండా సంక్షేమ పథకాలకు ఏదైతే ఒక టార్గెట్ ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నామో, ఒక సంక్షేమానికి ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు కట్టడానికి ఒక 100 కోట్ల రూపాయలు అంచనా వేస్తే ఈ డిలే వల్ల 100 కోట్లు, 120 కోట్లు కావచ్చు, 130 కోట్లు కావచ్చు, 140 కోట్లు కావచ్చు, డిలే అవ్వడం వల్ల అన్ని ధరలు పెరుగుతూ ఉంటాయి. ధరలు పెరిగినప్పుడు మళ్ళీ అనుకున్నటువంటి ఏదైతే ఈ వ్యయం ఉందో దాన్ని పెరుగుతూ ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద అనేక భారం పడడము, అన్ని రాజకీయ పార్టీలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి రకరకాల ఇబ్బందులు జరుగుతాయి. అంతేకాదు ఎలక్షన్లలో ఓటర్ల శాతం, ఓటు వినియోగించుకునేటటువంటి వాళ్ళ శాతం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. యావరేజ్గా 40% మంది మాత్రమే ఓటర్లు, 40% ఆబ్సెంట్ అవుతున్నారు, 60% మాత్రము ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. లోకల్ బాడీలో ఎక్కువ పర్సెంట్ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లో తక్కువ పర్సెంట్ ఉండొచ్చు. యావరేజ్గా 60% మంది ఓటర్లను మాత్రమే ఓటర్లు వినియోగం చేసుకుంటున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం ఏదైతుందో మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఓటు ద్వారా ఎవరైతే